ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. నేను వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 35వ అధ్యాయము. ఇందులో 28 వచనాలు ఉన్నాయి, కానీ మనం అన్నీ ఈరోజు కొన్ని చదువుకొని కొన్ని రేపు చదువుకొని 17 వరకు చదువుకున్నాం. యెహోవా నాతో వ్యాజ్యమాడ వారితో వ్యాజ్యమాడును, నాతో పోరాడు వారితో పోరాడును. కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలుము. ఈట దూసి నన్ను తరుమువారి అటగింపము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగూరు వారికి సిక్కును అవమానము కలుగును గాక. ఈకును కీడు చేయాలని ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జింపబడదు గాక. యెహోవా దూత వారిని పారదోలును గాక, వారు గాలిని కొట్టుకొని పొట్టువలె నుందురుగాక. యెహోవా దూత తరుము వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటిదై జారుడుగా నుండును గాక. నన్ను పట్టుకున్న వారి వలె వారు నిర్నిమిత్తంగా గుంటలో తమ వల్ల దొడ్డిది. నా ప్రాణం తిగి ఉందని నిర్నిమిత్తంగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండానే వారి చోటు వాని మీదకి వచ్చును గాక. తాను ఓడిన వలలో తాను చిక్కబడును గాక, వాడు ఆ చేతిలోనే పట్టబడును గాక. అప్పుడు యెహోవా ఎదుని రక్షించుదురు, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును. ఇప్పుడు యెహోవా నీ వంటి వాడెవడని మించిన బలం గల వారిని నీ చేతి నుండి దీనులను దాచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపింపు వాడవు నువ్వే అని నా ఎముకలని చెప్పుకొను. పూట సాక్షులు లేచుచున్నారు, మెరుగుని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. వారి వ్యాధితో నున్నప్పుడు గోనె బట్ట కట్టుకుంటుంది, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుంది. అయినను నా ప్రార్థన ఎదలోనికే తిరిగి వచ్చింది. అతడు నాకు చెలికాండ్రుడు అయినట్టును సహోదరుడు అయినట్టును నేను నడుచుకుంటుంటిని. నా తల్లి మృత్యునొద్దకు దుఃఖ వస్త్రములు ధరించవాలని కృంగిచుంటిని. నేను కూలి ఉండట చూసి వారు సంతోషించే గుంపులు కూడి నీచులు నెరగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలం నందు దూషణలాడు వదలబోతు వాళ్ళే వారు నా మీద పండు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చేసి ఊరుకుందువు, వారు నాశనం చేయకుండా నా ప్రాణము రక్షించుము. నా ప్రాణము సింహముల నోటి నుండి వినిపించుము. అప్పుడు మహా సమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. పొందండి. నిరాహంతకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషం నీవకుము. నిర్నిమిత్తముగా నేను ఉద్దేశించు వారిని నన్ను కన్ను గీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా ఉన్న వారిని విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచున్నారు. ఆహాహా అన్నప్పుడు వారు సంగతి మాకు కనబడినదే అంటున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనంగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరంగా నుండుము. నాకు న్యాయం తీర్చుటకై మేల్కొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున రాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషించుకుందురుగా.
ఆశ తీరేను అని మనసులో వారు అనుకుంటుగాక. వారిని మింగివేసిమని వారు చెప్పుకొనుచుందురుగాక. ఆ అపాయం చూసి సంతోషించు వారందరూ అవమానం నొందురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలవుదురుగాక. నా నిర్దోషత్వం బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించురుగాక. తన సేవకుని క్షేమం చూసి ఆనందించుచు యెహోవా కనపరచబడునుగాక అని వారు నిత్యం పలుకుదురు. లాస్ట్ నా వచ్చిన నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయును. దేవుడు ఈ మాటలు దీవించి అవసరించుగాక. దైవజనుడు దావీదు వారి జీవితంలో ఎన్ని శోధనలు, కష్టంలో, బాధలు వచ్చినాడు దేవా అని ఆయన సన్నిధానంలో మరి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఆయనను నా ప్రార్థన నా ఎదులోనికి తిరిగి వచ్చి ఉన్నది. అంటే 11వ వచనంలో వారి వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్టగట్టుకుంటుని ఉపవాసం చేత నా ప్రాణము ఆయాసపరుచుకుంటుని అయినను నా ప్రార్థన నా ఎదులోనికి తిరిగి వచ్చి ఉన్నది. చూసా, మనకు కష్టం వచ్చిన, బాధ వచ్చిన లోకంలో ఎవరు సహాయం చేస్తారు? సపోజ్ మనకు 100 రూపీస్ అవసరం ఉన్నాయనుకో, మన పేరెంట్స్ మీద మనం ఇప్పుడు డిపెండ్ అయి ఉంటే వారిని మనం అడుగుతాం. సో మనకు తెలియదు, మనకు వాళ్ళ కాడ కూడా లేనప్పుడు వాళ్ళకి చేసిన ఇస్తారేమో అని వాళ్ళని అడుగుతాం. ఇక వారిని కూడా అడిగి మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అయినప్పుడు ఇంకెవరిని అడుగుతాం? దేవుణ్ణి అడిగితే ఇంకా దేవుడు ఏంటి తీసుకొస్తాడు అని అంతరంగంలో ఆలోచనలు ఏకంగా ఉంటుంటాయి. ఫస్ట్ స్వయం ప్రయత్నం చేస్తాం, ఇది లాస్ట్కి దేవుడు అలా కాదు. మన ఒక్కరులు దేవునికి తెలుసు. ఫస్ట్ దేవునికి చెప్పాలి, ప్రభా నాకు ఈ పైసలు అవసరం అని దేవుడు చెప్తే దేవుడు ఏదైనా మార్గం చూపిస్తాడు. దేవుడు ఇది నుంచి వచ్చేస్తారు ఇట్ట అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నుంచి వచ్చి వేస్తాడు దేవుడు. అసలు అంతే లేదు. కొందరు మాట్లాడుతుంటారు, ఏమన్నా అర్థం కాదు. బుద్ధిహీనులతో వారితో మనం వాదం వేసుకుంటే వారిని మనము పోలి ఉంటాం. మన జీవితంలో మన అక్కలు ఉన్నప్పుడు దేవుడి సన్నిధానంలో ప్రార్థించుకో, దేవుడు సహాయపడుతూ ఉంటాడు. మరి ఆయన ఆశ్రయించుట గొప్పమైన. ఇక్కడ అదే ధవళమారాజు నాయుడు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కొట్టుకుంటుంది. మనకు వ్యాధులు వస్తాయి, జబ్బులు వస్తాయి. ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేయని జలుబు, దగ్గులు, ఈ 3 మెయిన్. వాతావరణానికి ఏముంది, ఇప్పుడు పొద్దాక మంచిగా ఉంటుంది వాతావరణం, నైట్ మొత్తం వర్షం కురుస్తుంది. ఈ వాతావరణం అంత కూల్గా ఉంటే మనం పీల్చే గాలి కూడా విషపూరితమైంది. ఎందుకంటే ఈ వాతావరణంలో విషవాయువులు లాంటివి ఉంటాయి కాబట్టి మనం కూడా పీల్చుకుంటాం. అందుకోసమే జలుబులు, దగ్గులు లాంటివి వస్తూ ఉంటాయి. సో ఎండ ఉంటే బ్యాక్టీరియా అనేది చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు బ్యాక్టీరియా చనిపోవడానికి వీలు ఉంది. అందుకోసం జలుబులు, దగ్గులు, జ్వరాలని భయంకరమైనవి వస్తూ ఉంటాయి. ఇంకా ఈ మూమెంట్లోనే దోమలు మురికి నీళ్ళు ఏమన్నా, మురికి గుంటలు ఏమన్నా దోమలు గుడ్లు పెట్టుకొని నివాసం చేస్తూ ఉంటాయి. అట్లా దోమలు గుడ్డి కూడా జ్వరాలు వస్తూ ఉంటాయి. ఈ డిసీజ్లు, వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి. మరి ఉపవాసం చేత నా ప్రాణము ఆయాసపడుచుకుంటుని అయినను నా ప్రార్థన నా ఎదులోనికి తిరిగి వచ్చింది. ఏంటి
నేను ఇంత ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నా, దావీదు మహారాజు అంటున్నాడు. అయినను నా ప్రార్థన తిరిగి వస్తుంది. తను జవాబు రావట్లేదు, తను సంసిద్ధంలో ఉండడం అంటే ఆలోచనలో ఉండడేమో. దేవునిపై నిరీక్షణ లేనప్పుడు ఎన్నో ఆలోచనలు డిస్ట్రాక్ట్ అవ్వాలి, మన ముందుకు తీసుకొస్తుంది. ఆయన నమ్మదైన వాడు, నీతిమంతుడు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని నీతిమంతులుగా చేశాడు, అన్యాసులుగా చేయలేదు. మనం చేసే క్రియలు ఫస్ట్ మంచిగా చేయడం అని వివేచించాలి. దేవునికి నేను చేసే క్రియలు మంచివి అయినా, దేవునికి ఇష్టమైనా ఫస్ట్ దేవునికి విచారించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటే ఉండి, నువ్వు తప్పు చేస్తే దేవుడు గద్దిస్తూ ఉంటాడు. బిడ్డ ఇది చేయకూడదని ఆయన మెల్లని స్వరం మనం వింటే ఉంటాం. కానీ ఆయన స్వరం వినకుండా మన స్వయిష్టం నెరవేర్చుకుంటూ ఉంటాం. దేవుని స్వరం విని దేవుని బిడ్డలుగా జీవించిన వారు ఉన్నారు. కానీ ఏ నుంచి వినబడుతుంది? దేవుని స్వరం వినబడుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండగా పిచ్చి జనాలు, పిచ్చి ఆలోచన. మరి ఎవరి హృదయం మరి పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాడు, ఎవరి హృదయం దేవుడు నివాసం చేస్తాడని దేవుడు చెప్పాడు. ఫస్ట్ నీ హృదయం కడుక్కోడు. హృదయం పాప లోబిలో చెడ్డ తలంపు ఆలోచనతో మనకి ఉంచుకొని దేవుడు కనిపించిన దేవుడిని పరిశుద్ధాత్మ ఎంత ఘోరంగా అంటూ ఉంటాం. ఒక రీల్స్ పెట్టింది చూస్తుంటే, పాస్టర్ గారు ఏమో ఒక సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటి వాడికి సహాయం చేసేవాడుగా ఉంటాడని చెప్పినందుకు ఆమె ఈ అమ్మగారు అది ఇంట్లో గ్యాస్ అయిపోయిందట. గ్యాస్ అయిపోతే ఆమె దేవుని ఎదిగిన బిడ్డ కూడా కాదు, తీరా న్యూరాలు విగ్రహాలను పూజించేది. విగ్రహాలను పూజించదు, దేవుడు ఎరగని బిడ్డ కాడికి దేవుడు వచ్చి నీకు సహాయం చేస్తాడు. దేవుని అసలు నీకు హృదయం దేవునికి ఏమవుతుంది? ఎంత హేళన చేయడు. ఈ గ్యాస్ సిలిండర్ అయిపోయిందని పరిశుద్ధాత్మదేవ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అయిపోయింది, నువ్వు నాకు సహాయం చేయి అని ఎంత హేళనగా చేస్తుందంటే, ఎంత అసలు అక్కడ ఆమె రీల్ చూసిన వాళ్ళు ఆమెలాగా ఉండేటోళ్ళు ఏమంటారు అన్నవి ఇంకో మాటలు ఆమెకు సపోర్ట్గా కామెంట్ పెడతారు. ఎంత హేళన చేస్తుంటారు. దేవుడు అంటే భయం తెలియని వాళ్ళు కూడా అల్లరికి కర్తలుగా అయిపోయారు. బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నారు. ఇక కథ ఇక వాళ్ళకున్న పని అది. ఇక పాస్టర్లకి ఇక పాస్టర్లది తప్పు, వాళ్ళ సేవకులది ఏదైనా తప్పు ఎట్లా ఏ నుంచి ఏ నోటి మాట ఎట్లా తప్పు వస్తుందో అని వాళ్ళ పనే అది. అది రీల్స్ చేయడం, వాళ్ళకంటే ఒక కంటెంట్ ఉండదు. కంటెంట్తో మరి రీల్స్ చేసుకొని బ్రతికేస్తా అన్న ఆలోచన. ఇక ఎదుటి వాళ్ళ కంటెంట్, ఎదుటి వాళ్ళని రీల్స్ చూసి ఆ తప్పులు చూసి రీల్స్ చేసి మాట్లాడుతుంటారు. ఎంత భయంకరమైన విషయం. నీకంటే ఒక కంటెంట్ ఉంటే నీలాగా జీవిస్తే నువ్వేంటి ఫేమస్ అవుతావు, డెవలప్ అవుతావు. ఆ బుద్ధి జ్ఞానం ఉండదు. ఎదుటి వాళ్ళని తప్పులు ఎంచుకుంటూ మాట్లాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం అట్లా ఎదుటి వాళ్ళు తప్పు ఎంచుతూ ఉంటారు. నీ బ్రతికి ఏంటిది, నీ జీవితం ఏంటిది, నీ లైఫ్ ఏంటిది, నీకంటే ఒక మంచి జీవితం అనేది ఉండదు. నేను నువ్వు ప్రూఫ్ చేసుకో. నీకంటే ఒక టాలెంట్ ఉన్నది, నీకంటే ఒక జీవితం అనేది ఉన్నది. నిన్ను ప్రూఫ్ చేసుకోక ఎదుటి వాళ్ళకి చేసిన కంటెంట్ ఏడ్చి సావడం. అలాంటి బ్రతుకులు ఏముంది, పనికిరాని వేస్ట్ పోయి దేనికి ఇన్స్టాగ్రామ్ ద్వారా 24 గంటలు ఫోన్ చేసేటప్పుడు ఏముంది, రీల్ చేస్తూనే ఉంటారు. దాన్ని ఎట్టమ్మా వాళ్ళు కష్టపడి ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటే నీకంటే ఒక కంటెంట్తో నీ
మీద ఆధారపడి చేసుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. అభివృద్ధి జ్ఞానం లేదు, అభివృద్ధి జ్ఞానం లేదు, ఎదుటి మీద పడి ఏడ్చి సావడం తప్ప ఏం లేదు. సమాజం ఈ రోజుల్లో అదే కష్టపడడం ఇష్టపడడానికి కష్టపడరు. ఇక సెల్లులు వచ్చిన కాదు ఇంకా ఎవరు అసలు చాలా చెడిపోయారు. వాడికి చేతిలో సెల్లులే, తల్లిదండ్రులు చెప్తా మాట వారికంటూ వారు చేసే పని వివేచన కానీ వారికి భయంకరంగా ప్రవర్తిస్తుంది. మరి ఆనాడు మా జనరేషన్ మీ స్థాయికి వచ్చినామంటే మనం దేవుని కృప. జాబ్ కోసం కనిపెట్టి రీసెర్చ్ మనం చదువుకున్నాం, తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాం, భయభక్తులు కలిగి జీవించాం. అమ్మ కొడుతుంది, అయ్యే కొడతారు, నాన్న కొడతారు, ఈ పని చేయకుండా అమ్మ అన్నం పెట్టదు అన్నీ భయం ఉంది. ఇప్పుడు ఏముంది? తల్లిదండ్రుల భయం ఉన్నదా, అక్క చెల్లెల భయం ఉన్నదా, అన్నమ్మల భయం ఉన్నదా? ఏ భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అందుకే అక్రమం, పిల్లల మీద అక్రమం, ప్రజల మీద అక్రమం, ఆస్తి గొడవలు అక్రమం, ఎవరిని లేదు చంపడానికి సిద్ధపడుతుంది. నరాంతకులుగా తయారవుతుంది. ఆస్తి గొడవలపై ఇంకేముంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అన్నీ ఏం జరుగుతున్నాయంటే హస్బెండ్స్ కానీ చెప్పండి భయంకరమైన అసలు ఎంత భయంకరమైన పాపం ఊళ్ళో చుట్టుకుపోతున్నారంటే భయం భక్తి లేకుండా తయారైపోతుంది. ఎలా పరిచయం అవుతారో తెలియదు. ఇన్స్టాగ్రామ్ ఒక వ్యక్తి పరిచయం ఏంటంటే కథ తన భర్తలు మన నల్గొండ జిల్లాలో మన పోయిన నెలలే జరిగిన విషయం మాట్లాడుకున్నారు. ఆమె చక్కగా భర్త ఉన్నాడు, కుమారుడు, దేవుడిచ్చినట్టు కుమారుడు. అవి ఎట్ట పరిచయం చేసుకుంది? ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయినట్టు వాడు టేస్ట్ కాదు. పరిచయమైన వ్యక్తులు నల్గొండలో మీట్ అయ్యింది బస్ స్టాండ్లో. సీసీ కెమెరాలు ఉంటాయి, సీసీ కెమెరాలకు చిక్కిరు. అయితే ఆ బాబుడు అట్ట పాపం ఆ చిన్న బస్ స్టాండ్లో వదిలిపెట్టి చక్కగా పని మీద వెళ్ళిపోతారు. జనాలు తయారైపోతారు. బండి మీద వెళ్ళిపోతుంటే బాబుడు ఏడుస్తూ ఉన్నాడు. ఇక మన ఇంట్లో మన చిన్నోడు ఎప్పుడు ఏడుస్తాడు కదా, ఎవరు లేకుంటే ఎట్లాగో బాబు బస్ స్టాండ్ ఏడుస్తూ ఏడుస్తామంటే అక్కడ పోలీసులు ఎట్లాగా ఉంటారు, వాళ్ళని అబ్జర్వ్ చేసి సీసీ కెమెరాలు పట్టి చేసి ఇక వాళ్ళు చక్కగా బండి మీద వెళ్ళిపోతారు. సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళ భర్త కప్పు చెప్పి. ఎంత దుష్ట జనాంగంగా తయారయ్యారు. ఎక్కడ పరిచయము? మరి ఈ ఫోన్ రాకతో ఏం చేసేది అనుకున్నాం? అప్పుడు అక్రమం ఇట్లా ఇప్పుడే ఈ ఫోన్ల ద్వారా అక్రమ పాపం జరుగుతుంది. అప్పుడేంది ఇప్పుడు పనులు చేసే కాడ పనులు చేసే కాడ ఇలాంటిది ఇది అట్లా ఈ ఫోన్లో వచ్చిన కాదు. ఇప్పుడేమో ఇట్లా తయారయ్యి పాపం ఏడ పాపం లేని బ్రతుకు జీవితం ప్లేస్ ఏడ ఉన్నది. భయం భక్తి లేకుండా భర్త ఉండి వేరే పరపురుషులతో మాట్లాడడం ఎంత పాపమో మనకు తెలియదు. ఇష్టం వచ్చినట్టు భార్య ఉండి కూడా భర్త ఆఫీసులలో చేసే ప్లేస్లలో ఒక సహోదరుడిగా ఉన్నాడు దేవుడు బైబిల్లో. నీ పొరుగు వారిని సహోదరిగా తల్లిగా భావించమన్నాడు. నీ వయసును బట్టి నువ్వు మాట్లాడాలి, అది నీకు గౌరవం. నీకు భయం భక్తి లేకుండా తయారైతే ఈనాడు జనాలు అలాగే తయారు. భయం లేదు, భక్తి లేదు. దేవుళ్ళు చెప్పారు, వాళ్ళు పూజించే దేవుళ్ళు. అరే నాయన అక్రమం జీవించు, అరే నాయన దేవుళ్ళు చెప్తుంటారు. చెప్తుంటారు అన్నీ మరి అక్రమమైన జీవితం, పాప జీవితం, దేవుడు లేకుండా భయం భక్తి లేకుండా జీవించే జీవితాలు అన్నీ చూస్తున్నాం.
మనకంటూ భయం బట్టి దేవుడు పెట్టాడు. ఆయన గొప్ప మార్గంలో నడిపించడానికి మనల్ని గుర్తించాడు. ఆయన మార్గము నేను మార్గం సత్యం జీవం దేవుని వాక్యం వచ్చింది. సాధారణ ప్రతి ఏళ్ళకి ఎవడును తిరిగి రాలేనని ఇది చెప్తూ ఉంటాయి. ఏది మతానికి సంబంధించి ఎవరికో సంబంధించి నాకు చెప్తున్నాను. నేను గల దేవుని మార్గంలో నడవకుంటాను. చదువు తప్పి మరి ఏనులాట నరకానికి అగ్ని వల్లే కట్టెల వల్లే అగ్నికి ఆహుతై ఉంటున్నాను. మరి కట్టెలు మరి పోయి రాజస్థానికి మరి పాతాళ లోకము మరి పాతాళ లోకము మరి వెళ్ళి సైతానికి నియమించలేదు. కానీ జనులు కట్టెల వల్లే ఈ పాపలోకంతో పాప ఊబిలో చిక్కుకున్న ప్రజలు ఇంతమంది ఉన్నాక అయ్యో దేవుని రాజ్యంలోకి వెళ్తుంటే సువార్త చెప్తుంటే అయ్యో వీళ్ళు ఎంతో చెప్తుంటారు, విని ఆలకించే మనసు లేకపోయింది. లేకుంటే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మా దేవతలు మీ దేవతలు పూజించు ఇవన్నీ ఇలాంటి పాపంలో జీవించండి వాళ్ళు చెప్పారా? వాళ్ళు కూడా చెప్పలేదే. భర్తుండి వేరే పురుషులతో సాహసం చేయడం, దొంగతనం చేయమని ఇవన్నీ వాళ్ళు దేవతలు వాళ్ళు చెప్పారు? చెప్పలేదు. ఈ కాళ్ళు చేతులు రెక్కలు ఇచ్చారు, కష్టం చేసుకుని బతకమని చెప్పారు. అది వదిలిపెట్టి దొంగతనాలు చేయడం, భర్తను వదిలిపెట్టి వేరే పరపురుషులతో చేయడం, వాళ్ళు చూసినా వీళ్ళు చూసిన దేవుడు చూసిన పాపం అనేది వాళ్ళు మొక్కిన ఆ దేవుళ్ళు నీ పాప స్థితిని చూస్తున్నారు. శిక్షకు పాపలు చేస్తారు. ఆ పరిశుద్ధమైన రక్తం వారిలో లేదు కాబట్టి వాళ్ళు చక్కని నిన్ను తీసుకుపోయి నరకానికి వెళ్ళేస్తారు. వాళ్ళు అనుకుంటారు అదేవి మాది వాళ్ళు మొక్కతే ఇస్తారు, ఎన్నైనా ఇస్తారు. వాళ్ళకి జరిగితే నీకు ఇస్తాను, నువ్వు మొక్కుతావు, వాళ్ళు ఇస్తారు. మళ్ళీ తిరిగి నువ్వు వాళ్ళకి దేవతలకి ఇస్తావు. ఈయనని కాదు, కానీ ఈ పాపపు జీవితాన్ని పోగొట్టడానికి ఒక పరిశుద్ధమైన రక్తం అవసరమైందని దేవుడు మానవులకు వచ్చారు. ఈ లోకంలో ఎవరు రాలేదు. ఆ దేవతలు ఆరుగురు చచ్చిపోయారు, తిరిగి లేచారు. లేస్తే ఆరుగురు దేవుడు అలా పూజించడానికి దండ వేసి పూజించడానికి మిగిలిపోయారు. అందుకే ఈ పరిశుద్ధ దేవుడు నీతి కలిగిన దేవుడి ఎదుట సకల దేవతలు ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించినని దేవుడి వాక్యంలో సెలవించారు. కోట్లాది మీరు పూజించిన దేవతలే, కోట్ల దేవతలే ఆయన అయితే సాగిలపడినప్పుడు ఆ మాత్రం వివేచించే జ్ఞానం ఉండదు ఆ మానవునికి. ఈ వాక్యం వీళ్ళే ఇట్లా ఉందిరని ఆయన ఇట్లా జీవించద్దురని ఆయన అని చెప్తే హాస్టల్లో కొట్టడం, ఎవరు ఏం చెప్తే వారిని కొట్టడం, తిట్టడం చేస్తుంది. ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంది. దైవజనుడు అసలు ఆయన ఏ గ్రంథం వివేచించాడు తనకిచ్చిన జ్ఞానంతో. మనం ఇప్పుడు ఫస్ట్ బైబిల్ ఒకటే మనం చదువుతున్నాం. దైవజనుడు హిందూ గ్రంథం చదివిండు, ఖురాన్ చదివిండు, 3 గ్రంథాలు చదివి చేసే ఇదే బెస్ట్ బుక్ అని చెప్పారు. ఆయన చెప్పితే ఈ దుష్టుడు దుర్మార్గుడు దేవుని ప్రజలు వేసుకబడి ఆయన ఎన్ని విధాలు చివరి చంపినా కూడా అది చెడ్డోడు, అది తాగి వచ్చేది. ఎన్ని విధాలు భయంకరమైన పాపం అలా చేశాడు. పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు. దేవుడు
మనల్ని కూడా చూస్తూ ఉన్నావు. నువ్వు నేను మన హృదయ తలంపు ఆలోచనలు ఎలా ఉన్నా మనం తప్పు చేసినప్పుడు దేవుడు గర్తిస్తాడు. ఆ తప్పుని మనం ఎప్పుడు చేయాలి. మనం వెంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనం వెంటే ఉంటాడు కాబట్టి తప్పు చేసినప్పుడు గర్తిస్తాడు. మనకు తెలిసిపోతుంది దేవుడు చేయకూడదు, తెలిసిపోతుంది. ఆ అధిక్యత దేవుని బిడ్డలకి ఇచ్చారు. దేవుని ఎరగని ప్రజలకు ఉండగా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు స్తుతిస్తున్నాను ప్రభా. నీ చక్కటి మాటలు మా వెనుకల్లో ఉంచావు ప్రభా. నీ మార్గం సత్యం జీవమైన దారిలో మేము నడుచుటకు నీ ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో దేవాన్ని పాద సన్నిధికి ఇస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఈ వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. జలుబు దగ్గు జ్వరాలతో ప్రియుడని ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు నాయన. ఇటు బాధలు నివారణ దయచేయండి. వాతావరణం చల్లకొచ్చాను డే మొత్తం మంచిదే ఉంటుంది కానీ నైట్ వర్షం వస్తుంది ప్రభా. దయను పాలించండి, కృప దయచేయండి. ఈ బాధ సన్నిధిలో వరకు పెట్టుకుంటున్నాను. ఈ డిసీజులు ఉండే ప్రియుడలందరినీ కాపాడు. మా కుటుంబంలో కూడా చిన్నపిల్లలు తమ చిన్నోనికి నాకు కూడా జలుబు తగ్గట్లేదు చేసే ఏదైనా పాలించండి. నన్ను ఈ స్వాధీనంలో ఉంచుకో. శక్తిని మనం ఆరోగ్యం ఇచ్చు. చిన్నోళ్ళని కూడా జ్ఞాపకం చేసి కాపుదల భద్రతని కృప దయచేసి మమ్మల్ని ఈ కోవిడ్లో భద్రపరుచుకుంటానికి స్థుతిస్తున్నాను తండ్రి. మాలో ఇంకా నీ కృప దయచేస్తున్నందుకు వందనాలు ప్రభా. అయినా నీకు వందనాలు. దుష్టుల పోదు మా గృహంలో మాలో ఎవరిలో ప్రవేశించకుండా నీ కంచి వేమని పాద సన్నిధిలో మనం పెట్టుకుంటున్నాను. ఏసయ్యా, నేను కాల సమయంలో నేను ఇంటర్నెట్ వెళ్ళి చూసుకొని వచ్చాను. 9 మరి ఏ రోజు వస్తుందో అడ్మిట్ కార్డు ఆ మెసేజ్ కోసం కనిపెడుతున్నాం ప్రభా. ప్రీవిడ్ విషయంలో మన ఎగ్జామ్ ఎలా రాసేది ఉంటుందో ప్రీవిడ్ని సిద్ధపరచండి. దయను పాలించండి, తనని నిలబెట్టండి ప్రభా. నీ పాదసంలో వరకు పెట్టుకుంటున్నాను. జాబ్ సెలెక్ట్ చేయండి, ప్రేమను దీవించండి ప్రభా. నమ్మకమైన దేవ మన తత్వాన్ని రుజువుపరచుకోండి ప్రభా. శత్రుగతులతో లయపరచండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి, నిలబెట్టండి. ఎప్పుడు ఏ రోజు వస్తున్నాం ముందుగా ఉండండి. ఎగ్జామ్ రాష్ట్రకి ప్రీవిడెంట్ బలపరచండి. ముందుగా వెళ్ళి రాష్ట్రకు కృప దయచేయండి. నిలబెట్టుకొని రుజువుపరచు ప్రభా. సహాయపడని ప్రార్థిస్తూ నా విషయంలో కూడా ప్రభా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం కనిపెట్టున్నాను ప్రభా. ఆయన చిత్తమైతే నాకు మంచి ప్లేస్లో అడిగినది ప్రభా. రూమ్ చేసుకొని చదువుకోవాలనుకుంటున్నాను. ఈ చిత్తం నాకు బయలుపరచండి. బుక్స్ అయితే ఉన్నాయి, కొన్ని ఇంకా ఏమైనా మెటీరియల్స్ తీసుకునేది ఉంటే నాకు అనుగ్రహించండి. దానికి సంబంధించిన నేను ఏమైనా పొందలేను ఉంటే నేను పొందటకు కృప దయచేయండి. మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఈసారి జాబ్ సెలెక్ట్ అవ్వటకు నన్ను దీవించండి ప్రభా. ఈ కొత్త అనుభవంలో నేను ముందుకెళ్ళటకు నన్ను బలపరచండి, సహాయపడను ప్రార్థిస్తాను. కృంగి ఉన్న వేళలో పైకి లేవనెత్తేవాడు, అయా బాధపడు వేళలో పైకి లేవనెత్తేవాడు ప్రభా. ప్రియుడిని మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. దాని విషయంలో తన భర్తకి జాబు విషయంలో కృప దయచేయండి. ఈ 2 విషయంలో ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డ సహాయం కోసం కనిపెడుతుంది, ఎక్కడి నుండి సహాయం వస్తుందో దేవుడి విషయంలో సహాయపడండి. మామకి జ్ఞాపకం చేయండి అయా. నా తట్టు చూడండి, నీ చిత్తం బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. నా మరణాలకి ఇచ్చమని కోరుకుంటూ మా జాబ్ను సిద్ధపరచమని నీ పాద సన్నిధిలో మరణ ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ డిసెంబర్లో దేవా మా స్తుతి కలిగి ఉంటకు నీ కృప తెరవమని ప్రార్థిస్తూ సహాయపడమని కోరుకుంటూ ఇంతవరకు నువ్వు చేసిన మేలు బట్టి స్తుతిస్తూ చేయబోయే మేలు కోసం నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ విశ్వాసంతో యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసునామ సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలను నాశనమవును గాక. ప్రైజ్ లార్డ్ అండి.
యూట్యూబ్ ద్వారా వింటున్నవారు, నా వీడియోలు తీస్తున్నవారు, చూస్తున్నవారు, సో మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే దేవుడు సాల్వ్ చేస్తారు. మీకోసం మేము ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.